అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పక్కా దేశీ స్టైల్లో బెండకాయ గుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. ఇది అచ్చమైన పల్లెటూరు స్టైల్లో చెప్తాను. ఓ 4 గుడ్లని కొద్దిగా ఉప్పు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది మరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయల్ని కట్ చేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక పెద్ద టమాటాను కూడా తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న లేత బెండకాయ ముక్కలు వేసి బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గేటప్పుడే బెండకాయలో ఉన్న జిగురు అంతా పోతుంది. ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఈ పులుసులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉప్పు కారం వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. దాదాపు ఇక్కడ 1/2 లీటర్ వరకు నీళ్లు పోసాను నేను. మూత పెట్టుకొని కూరను ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన గుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఈ ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కుతుకుతామని ఉడికేటప్పుడు అంటే దాదాపు కూర మొత్తం ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది మీ పులుపుని బట్టి వేసుకోవచ్చు. ఈ కూరలో పులుసు అంతా ఎగిరి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆఖరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది కూర. మీరు ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.